హాయ్ ఫ్రెండ్స్, నాతో పాటు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కలిసి నేర్చుకుందాం. మొన్న టెట్ ఎగ్జామ్ ఎలా వచ్చిందో చూసాం కదా. డిఎస్సి ఇంకో మాదిరిగా ఉండొచ్చు. టెట్లో నాలాగే తెలిసిన క్వశ్చన్స్కి కన్ఫ్యూషన్లో తప్ప ఆన్సర్ పెట్టి రావచ్చు. సో డిఎస్సికి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్డ్ ఇచ్చి ఇది ఏ భాషా పదం లేదా ఏ భాషా మూల పదం లేదా ఈ పదానికి అర్థం ఏంటని అడగొచ్చు. 50% వర్డ్స్ అనేవి లాటిన్ ఆర్ గ్రీక్లో ఉంటాయి. అంతేకాకుండా జర్మన్ అండ్ రష్యాలో, ఫ్రెంచ్లో కూడా ఉంటాయి. సో ఒక క్వశ్చన్ చదివేటప్పుడు మనం ఒక ఆన్సర్ని చదువుతాం, అది అంతవరకు గుర్తుంటుంది. కానీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు చూసేటప్పుడు మనం ఏదా అని కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వర్డ్స్ని మెథడ్ టెక్స్ట్ బుక్లో ఆర్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో చూసి ఒక టేబుల్ ఫామ్ మనం ప్రిపేర్ చేసుకుని 1కి 4 సార్లు అనాలిసిస్ చేస్తే ఈ బిట్ ఎప్పటికీ పోదు. ఒకవేళ ఎగ్జామ్లో ఈ బిట్ అనేది ఆన్సర్ మనకి తెలియకపోతే ఈ టేబుల్ ఫామ్ని మన కళ్ళకి ఎదురుగా గుర్తు తెచ్చుకుంటే ఈ వర్డ్ అనేది ఏ రోలో చూసాం లేదా ఏ కాలంలో చూసాం అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ విధంగా మనం బిట్ అయితే మిస్ చేయలేం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.